రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. మద్దతు వరకే పరిమితం కాకుండా గెలుపు కోసం మా శక్తి మేరకు సర్వశక్తులు వదులుతాం. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం మా శక్తి మేరకు సర్వశక్తులు ఒడ్డి గెలిపించే ప్రయత్నం చేస్తాం. ఈ మద్దతు, ఈ గెలుపు కోసం మేము చేసే శ్రమ కేవలం చిత్రదుర్గకే పరిమితం కాదు. కేవలం చిత్రదుర్గలో బీజేపీ అభ్యర్థిగా ఉండబడే మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గోవింద్ కర్జోల్ గారి గెలుపు కోసంతో పాటు కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ అభ్యర్థుల గెలుపు కోసం మా మద్దతు ఉన్నది. మేము శ్రమిస్తాం. అది కర్ణాటక రాజ్యానికే పరిమితం కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎక్కడ బలంగా ఉందో, ఎక్కడ ప్రభావితం చేస్తుందో, మా శక్తి ఎంత ఉంటే అంత, ఎన్ని రాష్ట్రాల్లో ఉంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసమే మేము శ్రమిస్తాం. గెలుపు కోసం అందరం కష్టపడతాం. ఒకటి, షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మాదిగ దండోరా ఉద్యమం మొదలుపెట్టి 30 సంవత్సరాలు. 94లో దండోరా స్టార్ట్ అవుతే 2024లో ఇవాళ ఉన్నాం. 30 సంవత్సరాల పోరాటం జరుగుతుంది. ఈ 30 సంవత్సరాల పోరాటానికి సంబంధించిన ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యం. కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యం. కేంద్రంలో ఎవరుంటే వర్గీకరణకు పరిష్కారం జరుగుతుంది అనుకున్నప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతూనే షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధ్యం. అంటే బీజేపీ అధికారంలోకి వస్తేనే, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధ్యమవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మా వర్గీకరణను కాంగ్రెస్ వాళ్ళే అడ్డుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకునే కాడ మొదటి వరుసలో, మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ ఉండబడే మల్లికార్జున్ ఖర్గేనే మాకు వ్యతిరేకం, వర్గీకరణ జరగనివ్వు. మల్లికార్జున్ ఖర్గే గారే మాకు వ్యతిరేకం, వర్గీకరణ జరగనివ్వడు. అదే సమయంలో రాహుల్ గాంధీ గారు కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలం కాదు. మల్లికార్జున్ ఖర్గే వర్గీకరణ వ్యతిరేకం, మాకు అడ్డుకుంటాడు. రాహుల్ గాంధీ గారు వర్గీకరణకు అనుకూలం కాదు. అట్లాంటప్పుడు 30 ఏళ్ల ఈ పోరాటానికి న్యాయం జరగాలంటే, 30 ఏళ్ల ఈ పోరాటానికి న్యాయం జరగాలంటే బీజేపీ అధికారం రావాలి. కేంద్రంలో గౌరవ నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలి. ఎందుకు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద అంత నమ్మకం మాకు? ఎందుకు కాంగ్రెస్ అంటే మాకు ఇష్టం లేకుండా పోయింది? దానికి ప్రధానంగా వర్గీకరణకు వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నారు. అంటే చలవాది, మానవ సామాజిక వర్గం బలంగా ఉన్నారు. అది తమిళనాడులోనైనా, అది ఆంధ్రప్రదేశ్లోనైనా, అది తెలంగాణలోనైనా, కర్ణాటకలోనైనా, మహారాష్ట్రలోనైనా సరే
షెడ్యూల్ కులాల వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నారు. అందులో మల్లికార్జున ఖర్గే నుంచి మొదలుకుంటే సిడబ్ల్యూసీ మెంబర్ ఉండబడే కొప్పలరాజు నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరూ వర్గీకరణ అడ్డుతవుతున్నారు. ఇకపోతే షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద కర్ణాటక రాజ్యంలో జస్టిస్ సదాశివన్ కమిషన్ వేసింది కాంగ్రెస్. కానీ జస్టిస్ సదాశివన్ కమిషన్ నివేదికను పక్కకు పెట్టి నిర్లక్ష్యం చేసింది కూడా కాంగ్రెస్. సదాశివన్ కమిషన్ వేసింది కాంగ్రెసే. ఎస్ఎం కృష్ణ గవర్నమెంట్ లో, సిద్ధరామయ్య గవర్నమెంట్ గతంలో ఉన్నప్పుడు కూడా ఆ రిపోర్టును అమలు చేయలేదు. కాంగ్రెసే కమిషన్ వేసింది, కాంగ్రెసే ఆ నివేదికను పక్కకు పెట్టింది. అట్లనే కేంద్రంలో సెంట్రల్లో 2007లో జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసింది కాంగ్రెసే, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం. జస్టిస్ ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ కేటగిరీషన్కి అనుకూలంగా వచ్చింది. జస్టిస్ సదాశివన్ కమిషన్ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా కర్ణాటకలో వచ్చింది. జస్టిస్ ఉషా మేరా కమిషన్ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా కేంద్రంలో కూడా వచ్చింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఆ కమిషన్ తొక్కిపెట్టేసింది. అంటే వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన కమిషన్ నివేదికలన్నీ పక్కకు పెట్టింది. దానికి కారణం వర్గీకరణ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండడం వల్లనే వర్గీకరణ ప్రక్రియ ఒక అడుగు కూడా ముందుకు సాగకపోవడానికి దారితీసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద నిర్దిష్టంగా పెద్దలు దేశ ప్రధానమంత్రి వర్యులు గౌరవ నరేంద్ర మోడీ గారు నిర్దిష్టంగా ఒక హామీ ఇచ్చారు. హామీని అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నారు. నవంబర్ 11, 2023 హైదరాబాద్లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభ జాతీయ స్థాయిలో ఆ సభ జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఆయన స్పష్టం చేసిండు, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కేంద్రం సానుకూలంగా ఉంటుంది. అదే సమయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో త్వరగా విచారణ జరగడానికి కేంద్రం మద్దతు ఇస్తుంటుంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. సుప్రీంకోర్టులో లార్జర్ బెంచ్ ముందు చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జీల ముందు కేసు పెండింగ్లో ఉంది. కేంద్రం త్వరగా సుప్రీంకోర్టులో విచారణ జరగడానికి సహకరిస్తుంది. అదే సమయంలో విచారణ జరిగే సమయానికి కేంద్రం వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ కూడా దాఖలు చేస్తుందని చెప్పి కేంద్రం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్ ముందు వర్గీకరణకు అనుకూలంగానే కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తుంది. సర్వశక్తులు వర్గీకరణకు అనుకూలంగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి దీన్ని పరిశు చేయడానికి, ఈ విషయాన్ని వేగవంతం చేయడానికి, వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక అత్యున్నత కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కేంద్ర కేబినెట్ సెక్రటరీ చైర్మన్గా హోంశాఖ, సోషల్ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, లా, పర్సనల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేబినెట్ సెక్రటరీ చైర్మన్ గా ఏర్పడ్డ కమిటీ ఎస్సీ వర్గీకరణ జరగాలన్నా వద్దా అనడానికి వేసిన కమిటీ కాదు. ఎస్సీ వర్గీకరణ చేయాలన్నా వద్దా అనడానికి వేసిన కమిటీ కాదు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి, స్పీడ్ చేయడానికి వేసిన కమిటీ. అందులో కమిటీ నియామకం జరిగింది. సుప్రీంకోర్టుకు కేంద్రం త్వరగా విచారణ తేదీమని చెప్పి కోరడం జరిగింది. విచారణ జరిగింది. ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో
7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 3 రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను విచారణ చేపట్టింది. విచారణ జరిగింది. ఆ విచారణ సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్, కేంద్ర ప్రభుత్వం సొలిసిటర్ జనరల్ ద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా లార్జర్ బెంచ్ ముందు కేంద్ర ప్రభుత్వం వాదించడం జరిగింది. అంటే 30 ఏళ్ల మా పోరాటానికి నవంబర్ 11 తర్వాత గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి చొరవతో వర్గీకరణ ప్రక్రియ కొంత వేగవంతమైంది. జడ్జిమెంట్ రిజర్వ్డ్ ఉన్నది. మేము ఆశిస్తున్నాం వర్గీకరణకు న్యాయం జరుగుతుంది అని చెప్పి. న్యాయ వ్యవస్థే కనుక అన్యాయం జరిగిన వర్గానికి న్యాయం చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. కానీ ఏదేమైనా గౌరవ నరేంద్ర మోడీ గారి చొరవ వల్లనే ఒక ప్రక్రియ ముందుకెళ్తున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు, ఇప్పుడు ప్రక్రియ ముందుకు సాగుతున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మా సహకారం, మా మద్దతు, మా శక్తి మేరకు మా మాట ఎవరు వింటారో, మా మాట వినడానికి ఎవరికి అవకాశం ఉందో, ముఖ్యంగా జాతి మీద, జాతి భవిష్యత్తు మీద, ఎస్సీ వర్గీకరణ సాధించాలనే లక్ష్యం మీద ఎవరెవరికి విశ్వాసం, నమ్మకం ఉంటుందో వాళ్ళందరినీ బీజేపీకే ఓటేయమని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ చిత్రదుర్గలో బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గోవింద్ కారజోల్ గారు ఇక్కడ బీజేపీలో ఉన్న మాదిగ సామాజిక వర్గంలో ప్రముఖుడు, అత్యంత సీనియర్, ఒక డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిండు. అదే సమయంలో యడ్యూరప్ప గారి పెద్దలు, గౌరవ యడ్యూరప్ప గారి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఒక డిప్యూటీ సీఎంగా ఎదిగాడు. అదే సమయంలో ఎస్ఆర్ బొమ్మాయి గారి ముఖ్యమంత్రిగా నాయకత్వంలో ఒక మంత్రిగా పనిచేసి ఎస్ఆర్ బసవరాజ్ బొమ్మాయి గారి నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం, రాజ్య ప్రభుత్వంతో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాడు. అంటే ఎస్సీ వర్గీకరణ మీద చొరవ తీసుకున్నది బసవరాజ్ బొమ్మాయి గారి నాయకత్వంలో చొరవ తీసుకున్నది మా కారజోల్ గారు. బట్ కారజోల్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి అవకాశం ఉంది. బసవరాజ్ బొమ్మాయి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఎట్లయితే తీర్మానం చేసి అక్కడికి పంపారో, ఇప్పుడు సమస్య పరిష్కారం అక్కడనే ఉన్నది కనుక సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఏ ప్రక్రియ మొదలు పెట్టాలన్నా కేంద్రమే చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఏ ప్రక్రియ ముందుకు సాగాలన్నా కేంద్రమే చేయాల్సి వస్తుంది. కాబట్టి కేంద్రం వద్ద, గౌరవ నరేంద్ర మోడీ గారి వద్ద ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ప్రముఖుడు, ఎస్సీ వర్గీకరణ కోరుకునే ప్రముఖుడు గౌరవ మా కారజోల్ గారు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది. దాని మీదనే ఇక్కడ కారజోల్ గారి గెలుపు కోసం మా వంతు ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ ప్రచారం రావడం జరిగింది. అదే సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్ర పరిధిలో ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని 10 సార్లు కలిశాం. గత యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారిని 10 సార్లు కలిశాం. ప్రక్రియ ముందుకు సాగలే, అడ్డుకున్నది వాళ్ళే. అదే సమయంలో రాహుల్ గాంధీ గారిని కూడా వర్గీకరణకు మద్దతు ఇవ్వమని చెప్పి కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారు ఇప్పుడు ఉన్నారు. మల్లికార్జున ఖర్గే కంటే ముందు రాహుల్ గాంధీ గారు కూడా అధ్యక్షుడు ఉన్నాడు. కనీసం ఎన్డీఏ ప్రభుత్వానికి, గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నట్టు ఒక లేఖ రాయమని కోరారు. ఒక లేఖ కూడా రాయాలి. అంటే యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగాలి, అడ్డుకున్నారు. ఈ 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష పార్టీ, ఈ 10 years ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక లేఖ రాయమని కోరారు. ఈనాటి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ రాయండి. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను మీరు ముందుకు తీసుకెళ్తే మా మద్దతు సంపూర్ణంగా అందిస్తామని చెప్పి ఒక లేఖ రాయమని చెప్పి పదే రాహుల్ గాంధీ గారిని కోరారు. ఒక లేఖ కూడా రాయలేదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పార్లమెంటులో బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయలేదు.
పోనీ ఆ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నం చేయలేదు. ప్రతిపక్ష పార్టీ హోదాలో వర్గీకరణకు అనుకూలంగా ఒక లేఖ రాయమంటే రాయలేదు. ఈ రెండు అనుభవాలు మాకున్నాయి. అంటే వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి కారణం ఏంటంటే మల్లికార్జున్ లాంటి వ్యక్తులు, ప్రముఖులు కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేస్తారు, శాసిస్తారు. ఇక్కడ ఏనాడు 30 ఏళ్ల ఉద్యమంలో ఇక్కడ 2007 నుంచి ఇక్కడ కర్ణాటక రాజ్యం ఉద్యమం నడుస్తుంది. 94 నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నడుస్తుంటే 97 నుంచి ఇక్కడ ఉద్యమం మొదలైంది. అంటే దాదాపు 27 సంవత్సరాలు. ఈ 27 సంవత్సరాల ఉద్యమంలో ఒక దళిత ప్రముఖుడిగా షెడ్యూల్ కులాల వర్గీకరణ సమర్థిస్తూ ఒక్కనాడు కూడా వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన విషయంలో ఆయన సపోర్ట్ చేయలేదేనాడు. ఆయన కళ్ళ ముందు ఈ రాజ్యంలో జరుగుతుంది. ఈ రాజ్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు 27 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నారు. దళిత వర్గాల ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో చాలా అత్యంత సీనియర్ ప్రతినిధిగా ఎస్సీ వర్గీకరణ మీద ఏనాడన్నా మాట్లాడిందా అంటే ఏనాడు మాట్లాడలేదు. అంటే వర్గీకరణకు అడ్డుకునే వాళ్ళలో ఈయన కూడా ఉన్నాడు. ఎగ్జాంపుల్, మేము ఆనాడు అందరినీ కలిశాం. యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియా గాంధీ గారిని యూపీఏ చైర్పర్సన్ హోదాలో వర్గీకరణ ప్రక్రియ నడపండి, తొందరగా పూర్తి చేయండి కోరాను. ఆమె చేయలేదు. రాహుల్ గాంధీ గారిని ఒక లేఖ రాయండి, ఈ గవర్నమెంట్కి ఒక లేఖ రాయండి అని చెప్పి 1కి 10 సార్లు కోరాం. ఆయనకు అన్ని సందర్భాలు కలిసినప్పుడల్లా వినతిపత్రం ఇచ్చుకుంటూ వచ్చాం. అన్ని సందర్భాల్లో మేము కలిశాం. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారిని మేము కోరుతున్నట్టుగానే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దగ్గర అన్ని పార్టీలను, అఖిలపక్ష పార్టీలన్నింటినీ తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణ త్వరగా పూర్తి చేయండి అని చెప్పి కోరడం జరిగింది. ఆల్ పార్టీ డెలిగేషన్ మన్మోహన్ సింగ్ గారిని కలిసింది, 1కి 4 సార్లు కలిసింది. ఆల్ పార్టీ డెలిగేషన్ మన్మోహన్ సింగ్ గారిని కలిసిన, మేము కలిసిన, సోనియా గాంధీ గారిని కలిసిన, రాహుల్ గాంధీ గారిని కలిసిన వాళ్ళ నుంచి సానుకూలమైన స్పందనే కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చెప్పండి, నాకంటూ సొంతంగా పార్టీ లేదు. 30 ఏళ్ళు ఒక లక్ష్యం కోసం పోరాటం చేస్తున్నాం. ఇట్లాంటి సమయంలో ఈ పోరాటానికి సంబంధించిన విషయంలో పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఇది జూలై 8 వరంగల్కి వచ్చినప్పుడు వినతి పత్రం ఇచ్చాను. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి నేను కలిశాను. వరంగల్కి వచ్చినప్పుడు కలిశాను. వినతి పత్రం దగ్గరికి తీసుకొని కౌగలించుకున్నాడు. వర్గీకరణ చేస్తా కృష్ణ అని చెప్పేశాడు. దాని కొనసాగింపే జూలై 8 కొనసాగింపే నవంబర్ 11 పబ్లిక్ మీటింగ్. నవంబర్ 11 పబ్లిక్ మీటింగ్ లోనే హామీ ఇచ్చాడు, ప్రక్రియను ముందుకు నడిపిస్తున్నాడు. నవంబర్ 11 అప్పుడు హామీ ఇచ్చాడు, ప్రక్రియను ముందుకు నడుపుతున్నాడు. ఇక్కడ ఇండివిజువల్ గా కలిశాం, కానీ 10 లక్షల మంది 20 లక్షల మందిలో ఓపెన్ సభకు ఆయన రప్పించారు. మరి ఇప్పుడు మా జీవితం మొత్తం ఎస్సీ వర్గీకరణ కోసమే పోరాటం చేస్తున్నప్పుడు, 3 దశాబ్దాల ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు మాకు మేలు చేసిన వాళ్ళకు అండగా నిలబడడం మా బాధ్యత. మాకు మేలు చేయడానికి అవకాశం ఉన్నది నరేంద్ర మోడీ గారికి. ఆయన హామీ ఇచ్చాడు, ప్రక్రియ కొనసాగుతుంది. ప్రక్రియ ఫైనల్ దశకు వచ్చిన సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ మాకు వ్యతిరేకం, బీజేపీ మాకు అనుకూలం. కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం, బీజేపీ మాకు అనుకూలం. మొదటి నుండి చెప్తున్నా, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాలల్ని ప్రోత్సహిస్తున్నది, బీజేపీ మాదిగల వైపు నిలబడుతున్నది. ఈ తేడా కూడా మేము గమనిస్తున్నాం. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాలలకు పెద్ద పెట్టేస్తున్నది, చలవాదులకు లేదు మాల. బీజేపీ మాదిగలకు పెద్ద పెట్టేస్తున్నది, ఎంతో కొంత పెద్ద పెట్టేస్తున్నది. ఎగ్జాంపుల్, నేను పుట్టక ముందు
నేను పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీకి సౌత్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ దళితుడు దామోదరం సంజీవయ్య. ఆయన భారతదేశంలోనే తొలి దళిత సీఎం ఆంధ్రప్రదేశ్. మాల కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చరవాది మాల. ఓకే, కాంగ్రెస్ పార్టీ నేను పుట్టక ముందు వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకొచ్చింది, ఇప్పుడు మా కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం సెకండ్ పొజిషన్ మల్లు బట్టి విక్రమార్క మాల. తెలంగాణలో దళితుల్లో 75% మాదిగా, 25% మాల, కానీ డిప్యూటీ సీఎం. ఇక్కడ గత సిద్ధరామయ్య గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం డాక్టర్ పరమేశ్వర్ మాల. ఓకే, ఇటు బీజేపీకి వస్తే బీజేపీలో నేషనల్ ప్రెసిడెంట్ దళితుడు బంగారు లక్ష్మణ్ మాదిగా. సేమ్ టైం యడ్యూరప్ప గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం గోవింద్ కారజోల్ మాదిగా. కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ మాల సంజీవయ్య అండ్ ఖర్గే, డిప్యూటీ సీఎం అక్కడ మల్లు బట్టి విక్రమార్క ప్రెసిడెంట్, గతంలో డాక్టర్ పరమేశ్వర్ డిప్యూటీ సీఎం. కానీ బీజేపీలో డాక్టర్ బంగారు లక్ష్మణ్ మాదిగా, ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేసిన గోవింద్ కారజోల్ మాదిగా. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో 6 ఎస్సీ నియోజకవర్గాల్లో మాదిగలకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే 12 నియోజకవర్గాల్లో మాదిగలకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మా రాజకీయ ప్రాతినిధ్యం బీజేపీ చూస్తున్నది. బీజేపీ ద్వారానే ఒక జాతీయ స్థాయికి ఎదిగే శక్తి వచ్చింది. అదే సమయంలో వర్గీకరణ మీద బీజేపీ మాకు నమ్మకం, ముఖ్యంగా గౌరవ నరేంద్ర మోడీ గారి మీద మాకు నమ్మకం ఉన్నది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మేము ఏరి కోరి మా వ్యతిరేకులకైతే ఓటేయమని చెప్పలేము కదా, మా వర్గీకరణకు వ్యతిరేకం ఉండబడే కాంగ్రెస్ ఓటేయమని చెప్పలేము కదా. అలా చెప్తే మా వర్గీకరణ మేమే అడ్డుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉండబడే బీజేపీకి, మా రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుతున్న బీజేపీకి, మాకు రాజకీయ స్థాయి పెంచుతున్న బీజేపీకి, ముఖ్యంగా దేశ ప్రధానమంత్రిగా ఉండబడే గౌరవ నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలనే లక్ష్యంతో మేము మద్దతుగా ప్రచారం చేస్తున్నాం. ఇది ఓన్లీ చిత్రదుర్గకే కాకుండా కర్ణాటక, సౌత్ మొత్తం, మహారాష్ట్రతో సహా మా శక్తి మేరకు బీజేపీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం. ఇకపోతే నేను గౌరవ నరేంద్ర మోడీ గారి మీద కాంగ్రెస్, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు చేసే దుష్ప్రచారాన్ని మల్లికార్జున ఖర్గే గారు నరేంద్ర మోడీ గారి మీద, రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి మీద చేసే దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దుష్ప్రచారం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అవుతే రాజ్యాంగం పోతుంది, ప్రజాస్వామ్యం పోతుంది, పౌర హక్కులు పోతాయని చెప్పి ఈ దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. వాస్తవానికి నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలనలో ఏదైనా వైఫల్యాలు ఉంటే వైఫల్యాలని మాట్లాడాలి. మొదటి 5 ఏళ్ల పాలన అయిపోయింది, 2 5 ఏళ్ల పాలన మూసుకుంది. గౌరవ నరేంద్ర మోడీ గారి పాలనలో వైఫల్యాలు ఏదైనా ఉంటే, లేదా అవినీతికి సంబంధించిన ఏదైనా ఉంటే వాటి మీద ఫోకస్ చేయాలి కదా. అయితే నరేంద్ర మోడీ గారి మీద కాంగ్రెస్ వాళ్ళు విమర్శించడానికి, మాట్లాడడానికి ఎలాంటి పాయింట్స్ లేకపోవడం వల్ల, ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలు లేకపోవడం వల్ల ఇక అభూత కల్పంతో కూడిన అవాస్తవాలు గౌరవ నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే మొదలుపెట్టాడు. ఆ మొదలు పెట్టడంలోనే రాజ్యాంగం పోతుందని, రిజర్వేషన్లు పోతాయని, ప్రజాస్వామ్యం లేకుండా పోతుందని చెప్పి అభూత కల్పనతో కూడిన అవాస్తవాలను గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రచారం చేస్తున్నది ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారు. నేను ఒక దళితుడిగా ఆయనతో పోల్చుకుంటే
ఒక 20 ఏళ్ళకు పైగా చిన్నవాడిగా నేను ఆయన ఉద్దేశించి ఒక మాట మాట్లాడుతున్నాను. ఆయన వయసు 80 ఏళ్ళు దాటింది. మల్లికార్జున ఖర్గే గారి వయసు 80 ఏళ్ళు దాటింది. అనుభవం 40-50 సంవత్సరాలు ఉన్నది రాజకీయంగా. కానీ వయసు పెరిగినా అనుభవం ఉన్న అబద్ధాలు మాత్రం మాట్లాడడం మొదలుపెట్టింది. నిజాలు చెప్పాలి, 10 ఏళ్ల పాలన మీద నిజాలు చెప్పాలి, కానీ అబద్ధాలు చెప్తున్నాడు. భయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు దళిత వర్గాల్లో. వాస్తవానికి గురువింద గింజ సామెతలాగా తన కింద నలుపబెట్టుకొని ఇంకో ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం ఖర్గే గారు చేస్తున్నాడు. నిజంగా రాజ్యాంగానికి ఏదైనా ప్రమాదం వచ్చిందంటే ఇందిరాగాంధీ పాలనలోనే రాజ్యాంగానికి ప్రమాదం వచ్చింది. ప్రజాస్వామ్యం ఎప్పుడన్నా కూనైందంటే ఎమర్జెన్సీ కాలంలోనే ప్రజాస్వామ్యం కూనైంది. పౌర హక్కులు ఎప్పుడన్నా లేకుండా పోయినాయంటే కాంగ్రెస్ హయాంలోనే లేకుండా పోయినాయి. ఈ దేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ దేశంలో ఎవరు రోడెక్కలే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ ఈ దేశంలో ఎవరు రోడెక్కలే. కానీ ఇందిరాగాంధీ హయాంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే అన్ని పార్టీలు ఏకమైంది. అంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఎప్పుడు ఏర్పడ్డదంటే ఇందిరాగాంధీ హయాంలో ఏర్పడ్డది. రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి ఎప్పుడు పరిపాలించిందంటే ఎమర్జెన్సీ కాలంలోనే పక్కకు పెట్టి పరిపాలించడం జరిగింది. అంటే రాజ్యాంగానికి ప్రమాదం తీసుకొచ్చింది కాంగ్రెస్, ప్రజాస్వామ్యం లేకుండా చేసింది కాంగ్రెస్, పౌర హక్కులు లేకుండా చేసింది కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే దొంగే దొంగ అన్న చందంగా దొంగ అన్న చందంగా గౌరవ నరేంద్ర మోడీ గారి మీద అవాకులతో కూడిన అబద్ధాలతో కూడిన ఒక ప్రచారం చేస్తుండ్రు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనే చెప్పాడు, నాకు రాజ్యాంగమే భగవద్గీత, నాకు రాజ్యాంగమే ఖురాన్, నాకు రాజ్యాంగమే బైబిల్, నేను రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ముందుకు సాగుతున్నా, అంతకంటే ముఖ్యంగా నేను రాజ్యాంగానికి రుణపడున్నా అని మాట్లాడింది. నేను రాజ్యాంగానికి రుణపడున్నా ఎందుకంటే ఒక అత్యంత పేద కుటుంబం వచ్చిన నేను దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే, ఒక అత్యంత పేద కుటుంబం వచ్చిన నేను దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానంటే అది రాజ్యాంగం చలవే, అది అంబేద్కర్ చలవే. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తినే మరింత ముందుకు నడిపిస్తా, రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తా, ఆ రాజ్యాంగాన్ని నేను ముందుకు నడిపిస్తా అని చెప్పి గౌరవ నరేంద్ర మోడీ గారు కృతజ్ఞత పూర్వకంగా, రాజ్యాంగం పట్ల కృతజ్ఞత పూర్వకంగా, అంబేద్కర్ పట్ల కృతజ్ఞత పూర్వకంగా ఆయన మాట్లాడింది. ఆయన శక్తివంతుడు, ఆయన ఏమి చెప్తే అది చేస్తాడు. అది చేయడానికి ఏదన్నా అడ్డం పడితే దాన్ని అధిగమిస్తాం. ఎగ్జాంపుల్ 500 సంవత్సరాల రామ మందిరం కళ, 500 సంవత్సరాల రామ మందిరం కళ ఆయన హయాంలోనే పూర్తి కాగలిగింది. ఏం ఘర్షణ లేవుగా. రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవంలో ఏమైనా ఘర్షణలు ఉన్నాయా? అంతకుముందు ఘర్షణలు ఉన్నాయి, కానీ గౌరవ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పాలనలో కలిగిన హిందూ ముస్లింల మధ్యన ఏమైనా ఘర్షణలు ఉన్నాయా? నంబర్ 1 పూర్తి చేసింది. అదే సమయంలో ఆయన ఒక ఓబీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. గౌరవ నరేంద్ర మోడీ గారు ఓబీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ దేశ ప్రధానమంత్రులందరూ ఇంతకుముందు అందరూ అప్పర్ క్యాస్ట్ వాళ్ళే. నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు ఈ దేశంలో ఉన్నత వర్గాలే ప్రధానమంత్రులు అయింది. మొదటిసారి ఒక ఓబీసీ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు. మరి అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ చట్టం అమలు చేస్తున్నది గౌరవ నరేంద్ర మోడీ గారు. అదే సమయంలో అంబేద్కర్ నాటి నుంచి ఉన్న కళ, నెహ్రూ ప్రభుత్వం నుంచి ఉన్న కళ, మహిళలకు సమానమైన హక్కులు, హిందూ కోడ్ బిల్లును అంబేద్కర్ ప్రవేశపెడితే ఆనాడు ఓడించింది కాంగ్రెస్. హిందూ కోడ్ బిల్లు ఆమోదం పొందనందుకు నిరసనగానే అంబేద్కర్ రాజీనామా చేశాడు. అంటే హిందూ కోడ్ బిల్లు అర్థం అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యం మహిళలకు దక్కడం. మరి అది ఇందిరాగాంధీ హయాంలో దేశాన్ని పరిపాలించిన మహిళ ఇందిరాగాంధీ హయాంలో పూర్తి కాలే. అదే సమయంలో సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఉన్న కాలంలో పూర్తి కాలే. కానీ మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ల బిల్లు గౌరవ నరేంద్ర మోడీ గారి హయాంలోనే పూర్తి కాగలిగింది. భారతదేశానికి రాజ్యాంగం ఒకటిగా లేదు. ఆర్టికల్ 370 ఉండడం వల్ల జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రత్యేక రాజ్యాంగం అమలు జరిగింది. అట్లాంటి ఆర్టికల్ 370 రద్దు చేసి దేశంలో రాజ్యాంగం అంతటా అమలు చేయడానికి
రిజర్వేషన్ ప్రక్రియ జమ్మూ కాశ్మీర్లో కొంత ముందుకు సాగడానికి గౌరవ నరేంద్ర మోడీ గారి చొరవే కారణమైంది. ఇవాళ దేశ ప్రధానమంత్రులు చాలా మంది అయ్యారు, కానీ పేదవాడికి తినే తిండి గింజల్ని ఉచితంగా బియ్యం సప్లై చేసే అవకాశం కూడా గౌరవ నరేంద్ర మోడీ గారి ద్వారానే వచ్చేసింది. అంటే వాస్తవాలు చూస్తే నేను గౌరవ నరేంద్ర మోడీ గారి పాలనలో ఇద్దరికే భయపడుతున్నాను. గౌరవ నరేంద్ర మోడీ గారిని చూసి ఇద్దరు భయపడుతున్నారు. రెండు శక్తులు భయపడుతున్నాయి. ఒకటి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న పాకిస్తాన్ పంపే తీవ్రవాదులకు పాకిస్తాన్కు ఇవాళ అడ్రస్ లేకుండా పోయింది, అడ్డ లేకుండా పోయింది. దేశాన్ని అస్థిరత్వంలో పెట్టాలనుకుంటున్నది ఎవరు? జమ్మూ కాశ్మీర్ ద్వారా అస్థిరత్వం తీసుకురావాలని పాకిస్తాన్ పంపే తీవ్రవాదులు అస్థిరత్వం కోసం ప్రయత్నం చేశారు. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ తీవ్రవాదులకు చెక్ పెట్టడం జరిగింది. పాకిస్తాన్ నుంచి పంపే తీవ్రవాదులు తగ్గిపోవడం జరిగింది. పాకిస్తాన్ నుంచి వాళ్ళకు తగ్గింది. రెండోది, గౌరవ నరేంద్ర మోడీ గారి పాలనలో ఇంకో శక్తి భయపడుతుంది. ఈ దేశ సంపద కొల్లగొట్టాలనుకుని అవినీతి పాల్పడు, ఏ రూపంలో అవినీతికి పాల్పడ్డా ఆ అవినీతి పాల్పడ్డ వాళ్ళ వల్ల బయట ఉండడం కంటే జైలు పాలవుతున్నారు. ఇప్పుడు ఓకే 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 ఒక అవినీతి పాల్పడడం వల్ల జైలు పాలవుతున్నారు. ఇక్కడ రెండు శక్తులు భయపడుతున్నాయి. ఒకటి, పాకిస్తాన్ ప్రోత్సాహంతో వచ్చే తీవ్రవాదులు చెక్ పెట్టడం జరిగింది. రెండు, అవినీతి పరులకు సంబంధించిన చెక్ పెట్టడం కూడా జరిగింది. మీరు అన్నదానికి కూడా నేను వస్తాను, మీరు అన్నదానికి కూడా నేను వస్తాను. ఎమర్జెన్సీ కాలంలో నేను దానికి పోలుస్తున్నా. ఎమర్జెన్సీ కాలంలో తీవ్రవాదులు అనే పేరుతో ఎన్కౌంటర్ చేయడమే కాదు, అసలు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన ఎవరన్నా జైలు బయట ఉన్నారా? ఎమర్జెన్సీ కాలంలో ఇప్పుడు ఇందిరాగాంధీని విమర్శించిన వాళ్ళు బయట ఉన్నారా? అప్పుడు ఇందిరాగాంధీని విమర్శించే స్వేచ్ఛ లేదు అప్పుడు. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్వేచ్ఛ లేదా? నరేంద్ర మోడీ గారిని ప్రతిపక్షాలను విమర్శించట్లేదా? విమర్శించిన వాళ్ళందరూ జైల్లో ఉన్నారా? చెప్తున్నా, విమర్శించిన వాళ్ళు జైల్లో ఉన్నారా? మీరు కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటే నిర్బంధం కానీ అణచివేత కానీ ఎక్కువ కొనసాగుతున్నదా తగ్గిందా అంటే నాకు తెలిసి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్నంత నిర్బంధం, ప్రజలకు హక్కు లేని సమయం కంటే ఇప్పుడే కొంత మెరుగైన పరిస్థితి ఉన్నదని విషయం కూడా మీరు తీసుకుపోతున్నాయి. అందువల్ల ప్రజాస్వామ్యం అనేది ప్రమాదాలు పడింది కాంగ్రెస్ వల్ల. ఎమర్జెన్సీ పెట్టింది కాంగ్రెసే, రాజ్యాంగం లేకుండా చేసింది కాంగ్రెసే. కాబట్టి దానికి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పెద్దలకు, ముఖ్యంగా మల్లికార్జున ఖర్గేకి లేదని నేను సూటిగా చెప్తున్నాను. మేము కాంగ్రెస్ కానీ ఇందిరాగాంధీని కానీ డిఫెండ్ చేసుకుంటాం. నేను చెప్పేది ఏమంటే, సాయిబాబా గారు, వరవరావు గారు ఏం అవినీతి చేశారు, ఏ వనరుల్ని వాళ్ళు లూటీ చేశారు, ఎందుకోసం వాళ్ళు అన్ని నేట్లు పెట్టి ఏం చెప్తారు? వరవరావు గారు ఏం చెప్తారు? మీరు విప్లవోద్యమ సానుభూతి పనుల మీద మీరు మాట్లాడుతున్నారు అంతే కదా? విప్లవోద్యమం మీద ఏ ప్రభుత్వం అన్నా నిర్బంధం పెట్టకుండా బయట పెట్టిందా? విప్లవోద్యమం మీద సాయుధ పోరాటం ద్వారా ఈ దేశాన్ని, రాజ్యాన్ని చేతులు పట్టుకోవాలన్న వాళ్ళ మీద గత ప్రభుత్వాలన్నీ ఏమన్నా వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళని ఏమాత్రం నిర్బంధం పెట్టకుండా బయట పెట్టి చూసిన ప్రభుత్వాలు ఏదన్నా చూసినామా? చూడలేదు కదా. దానికి దీనికి వినాయకు గురించి మాట్లాడడం కాదు. ఏంటంటే వినాయకు మీరు ఇస్తా ఉంటారు, వాళ్ళు వీళ్ళు రిలాక్స్ గా ఉన్నారు అంటే చెప్తారు. మీరు నేను విప్లవోద్యమం గురించి మాట్లాడలేదు. విప్లవోద్యమం మీద అన్ని ప్రభుత్వాల పాలసీ ఒక రకంగానే ఉన్నది. ఈ ప్రభుత్వం సానుకూలంగా, ఆ ప్రభుత్వం వ్యతిరేకమని మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ మిగిలిన విషయాలు కూడా వచ్చేప్పటికీ ఎమర్జెన్సీ పీరియడ్ లో ప్రతిపక్షాలు అసలు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేస్తే వాళ్ళు బయట ఉన్నారా? లేదా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్ పెట్టినాక ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయింది? ప్రజాస్వామ్య పరీక్ష ఉద్యమం ఎప్పుడు జరిగింది? అప్పుడే కదా. కానీ ఇప్పుడు బీజేపీ లీడర్లు కదా మళ్ళీ రాజ్యాంగ మార్పిడి ఓపెన్ స్టేట్మెంట్ చేస్తా ఉంటారు. ఆంధ్రలో చేసిండారు, తెలంగాణలో చేసిండారు, కర్ణాటకలో అనంత్ కుమార్ రెడ్డి చేసిండారు, మన మధ్యప్రదేశ్ లో సిట్టింగ్ మినిస్టర్ చేసిండారు. దాని గురించి మీరేం చెప్తారు? అంతిమంగా నరేంద్ర మోడీ గారు నేనైనా ఫైనల్ కదా. టికెట్ ఎవరికి వచ్చింది? అనంత కుమార్ రెడ్డి టికెట్ రాలేదే. అనంత కుమార్ రెడ్డి టికెట్ రాలేదు కదా.
ಗಾಂಧಿನಿ ಸಮೀಕ್ಷೆ ಟಿಕೆಟ್ ಇದೆ ఇక్కడ నారాయణ స్వామి ಇದೆ ఓకే గాంధీని హత్య చేసిన గాడ్స్ అని కూడా సమర్థించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా టికెట్ రాలేదని చెప్తున్నారు. అంటే ఒక పార్టీలో అందరి దృక్పథం ఒక తీరుగా ఉండకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే విధంగా ఎవరన్నా కామెంట్ చేస్తే ఆ కామెంట్ చేసే వాళ్లకు పార్టీ పెద్దపీట వేసినప్పుడు నిజమే ఈ దృక్పథమే అందులో ఉన్నదని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్న రామకృష్ణ హెగ్డే ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తే కదా, ప్రముఖుడే కదా, మరి ఆయనకు టికెటే రాలేదు కదా. గాంధీని విమర్శించిన, గాంధీని హత్య చేసిన వాళ్ళను సమర్థించిన ఇంకొక మహిళా ఎంపీ కూడా టికెట్ రాలేదు కదా. ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది, ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది. ఏమొచ్చిందంటే, నేను సారీ చెప్పాను అప్పటికే, నేను గాంధీని హత్య చేసిన వాళ్ళని సమర్థించిన స్టేట్మెంట్ వచ్చిన తర్వాత నేను తప్పని ఒప్పుకున్నా, కానీ నా మీద కోపంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి తగ్గనట్టున్నది, నాకు టికెట్ రాలేదని చెప్పి ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అర్థమైంది, అందరూ ఒకే తీరుగా ఉండకపోవచ్చు, కానీ అంతిమంగా నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది నరేంద్ర మోడీ గారు. అందులో ఉన్న వాళ్ళు ఒకరో ఇద్దరు ఏదన్నా కామెంట్ చేసింది అనుకోండి, కామెంట్ చేసే వాళ్ళకి పెద్ద పెట్టేస్తే మనం అర్థం చేసుకోవాలి. కామెంట్ చేసే వాళ్ళకి పక్కనే పెట్టారు కదా, రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటుండు కదా, ఇక ఆయన మాటను విశ్వసించాల్సిందే కదా. ఇప్పుడు ఎంఆర్పిఎస్ లో తాత్కాలికంగా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా, పర్మనెంట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తుందా? ఆయన 10 ఏళ్ళు కాదు, 2034 వరకు ఆయన ప్రధానమంత్రి కావాలని నేను కోరుతున్నా. మీకు ఏమైనా ఎంఆర్పిఎస్ ని బీజేపీతో విలీనం చేసే ఆలోచన లేదు కాదు. మీరు మాదిగా షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకి ఏమో పాయింట్స్ చెప్తే అంతవరకు ఓకే. ఆ నెక్స్ట్ మీరు మాట్లాడిందంతా మీరు బీజేపీ ఎజెండానే మాట్లాడుతూ ఉంటారు. బీజేపీ ఎజెండా అవుతుంది. నేను ఒక దళితుడుగా, నేను రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత నాకు ఉండదు కాబట్టి మాట్లాడాను. తప్పేం, అది బీజేపీ ఎజెండా ఉంటుంది. నువ్వు అన్నది బీజేపీ ఎజెండా నువ్వు చెప్పావు కదా, ఏది రాజ్యాంగాన్ని ఎత్తేస్తామనేది బీజేపీ ఎజెండా నువ్వు అన్నావు కదా, కాదని నేను చెప్పాను. ఎంఆర్పిఎస్ ఎన్నో చేయరు, 100% స్వతంత్రం ఉంటుంది. కానీ 2024 కాదు, ఆయన ఓబీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఎవరు? గౌరవ నరేంద్ర మోడీ గారు ఓబీసీ సంబంధించిన వ్యక్తి. ఆయన 2024 కాదు, 2034 వరకు కూడా ప్రధానమంత్రి ఉండాలని కోరుకుంటాం. అంతవరకు. ఎందుకంటే ఒక్క విషయం చెప్తున్నా, ఎస్సీ ఎస్టీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఎవరంటే ఆయనే. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2 ఉదాహరణలు తీసుకుంటున్నాను. గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 2004-2014 మధ్యన కాంగ్రెస్ పాలనలో 2 సార్లు రాష్ట్రపతులు చేసే అధికారం కాంగ్రెస్ కు ఉన్నది, అవకాశం వచ్చింది. మొదటి మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిన రాష్ట్రపతి ప్రతిభా పాటిల్. రెండో రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ. వీళ్ళిద్దరు బ్రాహ్మణ్స్. ఒక మహిళ ప్రతిభా పాటిల్, ఒక ప్రణబ్ ముఖర్జీ బ్రాహ్మణ్. ఇద్దరు బ్రాహ్మణులే. అంటే రాష్ట్రపతులు చేసే అది హక్కు శక్తి వాళ్ళకు ఉన్నది, ఇద్దరు బ్రాహ్మణులు చేసింది. గౌరవ నరేంద్ర మోడీ గారు ఓబీసీ. ఆయన మొదటి 5 ఏళ్ల పాలనలో దళితుడు అనబడుతున్న రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి చేశారు. రెండో పాలనలో కరెంటు కూడా లేని ఆదివాసీ గూడెంలో ఉన్న, కరెంటు కూడా లేదు, ఆదివాసీ గూడెంలో ఉండబడే ద్రౌపది ముర్మును ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశాడు. ఈ దేశ ప్రథమ పౌరులు ఎవరంటే రాష్ట్రపతులే. రాష్ట్రపతి తర్వాతనే ప్రధానమంత్రి హోదా వస్తుంది. ప్లీజ్ హోదా వస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్తూ ఉంటది, కానీ అధికారం వచ్చినప్పుడు రాష్ట్రపతులు మాత్రం అగ్రవర్ణం చేసింది. బీజేపీ దళితులకు గిరిజనులకు వ్యతిరేకమైన ప్రచారం చేస్తారు, కానీ ఆయనే మరి రాష్ట్రపతుల్ని 2 సార్లు చేశాడు. తర్వాత నేను నెహ్రూ మంత్రివర్గం నుంచి మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గం వరకు నేను లెక్కలు తీశాను. స్టార్టింగ్ నెహ్రూ మంత్రివర్గం నుంచి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ వరకు లెక్కలు తీశాను. క్యాబినెట్ లో ఎంత పర్సెంటేజ్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని చెప్పి ఎప్పుడు 30-40% దాటలేదు. ఎస్సీ ఎస్టీ బీసీల ప్రాతినిధ్యం నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు నేను వివరాలు తీశాను, అన్ని చెక్ చేసుకున్నా. ఎప్పుడు 30 and 40% దాటలే ఎస్సీ ఎస్టీ బీసీలు. కానీ స్టిల్ 77 మంది ఉన్న క్యాబినెట్ మంత్రివర్గంలో 77 మందిలో 47 మంది ఎస్సీ ఎస్టీ బీసీలు, అంటే 60% దాటింది. ఉదాహరణకు 27 మంది ఓబీసీలు, ఎస్సీలు 12 మంది, ఎస్టీలు 8, 8, 12, 20, 20, 27, 47, 77లో 47. ప్లీజ్ భయ్య, మా ఆవేదన
మా ఆకాంక్ష. అంటే మమ్మల్ని ఎవరు గుర్తిస్తున్నారు, ఎవరు పైకి తీసుకొస్తున్నారు? మేము ఒక ఉద్యమకారులు. మీరేమన్నారు? మీరు ఎప్పుడన్నా పార్టీలో విలీనం చేస్తా ఉన్నారు. చేయనంటున్నా కదా నేను పార్టీలో విలీనం చేయాలనుకుంటే మీ సోదరుడిగా నాకు అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాలు నాకు పదవులు ఇచ్చినాయి. 98లో నాకు ఎంపీ టికెట్ వచ్చింది 26 ఏళ్ల క్రితం. 99లో నాకు రాజ్యసభ వచ్చింది చంద్రబాబు నాయుడు. రాజశేఖర్ గారు నాకు 2007లో ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో తీసుకుంటా అన్నాడు. వరంగల్ నాకు సొంత జిల్లా చిత్రదుర్గ లాగా. వరంగల్ ఎస్సీ రిజర్వేషన్ 2009లో నాకు కాంగ్రెస్ టికెట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ చేస్తా అన్నాడు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా నన్ను వరంగల్ నుంచి నిలబడమని కొంత ప్రతిపాదన పెట్టింది. నేను 30 ఏళ్ల క్రితం ఎట్లయితే ఉద్యోగం నడుపుతున్నానో ఇప్పుడు కట్టండి. కానీ ఏది మంచి ఏది చెడు, ఎవరు మాకు అనుకూలం ఎవరు వ్యతిరేకం అనే విషయం కొంత తెలుసుకొని ముందుకెళ్ళాలి కదా. అందులో ప్రథమ పౌరాలు ద్రౌపది ముర్ము గారిని పార్లమెంటరీ ఇనాగ్రేషన్ ఎందుకు ఆహ్వానించలేదు, రామ మందిరం దీనికి ఎందుకు ఆహ్వానించలేదు విషయం ఇప్పుడు మీకు ప్రథమ పౌరాలకి కాన్స్టిట్యూషన్ కి పార్లమెంటరీ భవన్ ఉండే రిలేషన్ మీకు బాగా తెలుసు, అవును కదా? ఎందుకు ఆహ్వానించలేదు? ఆహ్వానించకపోవడం అనేది నేను చేయాల్సిన పని కాదు కదా. నేను మీరు చెప్తాను మోడీ గారిని డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు ఎస్సీ ఎస్టీ మమ్మల్ని గారు ఫస్ట్ పర్సన్ ఆఫ్ మన నేషన్ వాళ్ళకి ఎందుకు ఇన్విటేషన్ బ్రదర్? అన్ని విషయాల్లో ఆహ్వానించాలని ఆహ్వానించకూడదని నిబంధనలు నాకు తెలియదు కదా. నేను చెప్పే అర్థమైంది, నాకు అర్థమైంది. నేను ఒక స్థాయికి తీసుకొచ్చిన విషయం చెప్తున్నా. ఆహ్వానించకపోవడం తప్ప ఒప్ప అంటే నేను దాన్ని డిసైడ్ చేయడం కాదు కదా. మమ్మల్ని ఆ స్థాయికి తీసుకొచ్చింది అయితే డిసైడ్ చేయాలి సార్. మీరు ఇప్పుడు అణగారిన కులాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక ట్రైబ్ మహిళ నేషనల్ ప్రెసిడెంట్ ఆయన ఎందుకు ఆహ్వానించలేదు అనేది నియమకరం తెలీదు, నాకు తెలీదు అంటే నేను అదే చెప్తున్నాను. ఎందుకు ఆహ్వానించలేదు అనే విషయం ఒకవేళ చర్చ పెడితే ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? నేను కాదు కదా. నేను ఈ వర్గాల నుంచి రాష్ట్రపతులు చేసిన అంటున్నా, కాంగ్రెస్ చేయలేదు కదా. మరి అది నేను అంటున్నాను.